మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ 3 ఛానల్కి శుభాకాంక్షలు తెలియచేయుచున్నవారు చాట్రాది ప్రసాద్, భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో పురాణాదిమ సెంటర్లో సర్దార్ పాపన్న గౌడ్ గారి 374వ జయంతి పాలకోడేరు గ్రామం గౌడ సంఘం ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ రోజున మరి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ గారు 300 సంవత్సరాల క్రితమే బహుజనులందు నిమ్న జాతి వర్గాల యందు విప్లవాన్ని తీసుకొచ్చి ఆనాటి నిజాం ప్రభువులు చేస్తున్న అరాచకాలకి ఎదురెళ్ళి గోల్కొండ కోటని సొంతంగా సైన్యాన్ని నిర్మించి గోల్కొండ కోటని జయించి గోల్కొండ కోటని ఏలిన మహావీరుడు మన బహుజన చక్రవర్తి సర్దార్ పాపన్న గౌడ్ గారు. అటువంటి గౌడ వీరుడు మన కులంలో పుట్టడం, గౌడ కులంలో మనందరికీ ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేసుకునే భాగ్యం కలగటం మన గౌడ కులానికి చాలా గర్వకారణం. మా గౌడ కులంలో సర్దార్ అనే బిరుదుని సాధించి అతి చిన్న వయసులో గోల్కొండ కోటను ఏలిన బలహీన వర్గాల బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ గారని తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా పాలకోడేరు గ్రామ గౌడ సంఘ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఇంత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పాలకోడేరు గౌడ సంఘ అధ్యక్షులకి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మరి సంఘ సభ్యులందరికీ, కమిటీకి, గౌడ యూత్ కి ప్రత్యేకించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ వారు మరింత ప్రోత్సాహకరంగా భవిష్యత్తులో సర్దార్ పాపన్న గౌడ్ గారి పేరు నిలబెట్టేలాగా వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనలో ఉన్న సమస్యలన్నింటినీ మనం సొంతంగా పరిష్కారం చేసుకుని ఎవరి మీద ఆధారపడకుండా ఒక సైన్యంలా మంచి పనులు చేస్తూ మన జాతి గౌరవాన్ని నిలబెడుతూ ముందుకు సాగాలని పాలకోడేరు మండల గౌడ సంఘాన్ని అభినందిస్తూ మరోసారి సర్దార్ పాపన్న గౌడ్ జోహార్, జోహార్ సర్దార్ పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ పాపన్న గౌడ్.